ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము దేవుని బట్టి సంతోషించాలి. ఈ లోకంలో డబ్బును బట్టి సంతోషించకూడదు, ఈ లోకంలో మనుషులను బట్టి సంతోషించకూడదు, ఈ లోకంలో ఆస్తులైతేనేమి, ఈ లోకంలో ఇళ్లను బట్టి, కాళ్ళను ఫోన్లను బట్టి, వాటిని బట్టి మనం సంతోషించకూడదు. కానీ మన దేవుడిని బట్టి మనం సంతోషించాలండి. మనము ఎంత గొప్ప దేవుని సేవిస్తున్నాం, మన కోసం ప్రాణం పెట్టిన దేవుని సేవిస్తున్నాం, ఆయన రక్తంలో మనం కడగబడుతున్నాం కాబట్టి మనం పరలోకానికి వెళ్తాం. ఈ లోకంలో మనకి ఇంకా మంచి ఆరోగ్యం ఉందంటే, మనం ఇంకా తిరుగుతున్నామంటే దేవుని కృప మాత్రమేనండి. మనల్ని దేవుడు మట్టితో చేశాడు, మనము మట్టితో సమానమే. ఈ శరీరము మన చనిపోయిన తర్వాత మట్టిలోకి వెళ్ళిపోతుంది. అయితే ఆత్మ ఎక్కడికి వెళ్ళాలా? ఆత్మ పరలోకానికి వెళ్ళాలా? ఆత్మ మనల్ని కన్న తండ్రి దగ్గరికి వెళ్ళాలండి. శరీరము భూమిలో నుంచి తీయబడింది మట్టి కాబట్టి మట్టిలోకి శరీరం ఖచ్చితంగా ఎక్కడేసిన మట్టిలోనే కలిసిపోతుంది. ఆత్మ ఎక్కడ కలవాలి? పరలోక రాజ్యంలో కలిసేటువంటి ఆత్మగా ఉండాలండి. మనము తప్పులు చేసి పొరపాట్లు చేసి మన హృదయం మనం దేవుని వైపు పెట్టుకోకుండా మనం దేవుణ్ణి నమ్మకుండా ఉంటే ఖచ్చితంగా సాతాను సంబంధాలైపోతాం. మన హృదయ వాంఛలను దేవుడే తీరుస్తాడండి. ఈ లోకంలోకి వెళ్ళి నా హృదయ వాంఛ తీర్చు, నాకు డబ్బు వస్తే హృదయ వాంఛ తీరుద్ది, అది ఇది అని మనం అనుకుంటాం. అవన్నీ వ్యర్థమని గొప్ప జ్ఞాని అని సొలొమోను మహారాజు గారు చెప్పారండి. ఏదున్నా కూడా మనిషికి ఆత్రం ఎక్కువ, మనిషి అన్ని కావాలని కోరుకుంటారు. అయితే దేవుణ్ణి కానీ మనం నమ్ముకుంటే ఇచ్చిన దేవునికి స్తోత్రం, ఇవ్వకుండా దేవునికి స్తోత్రం, దేవుడు నాకుంటే చాలని మన విశ్వాసం కలిగి ఉంటామండి. విశ్వాసం అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందండి మనుషుల్లో. అంటే మనం దేవుడు నాకు చేస్తాడు, నాకు ప్రార్థన ఆలకిస్తాడు, నేను అనుకున్నది దేవుడు చేయగల సమర్థుడు, నేను నమ్మేది నిజమైన దేవుని నమ్ముతున్నానని మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో మన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆ కార్యక్రమాలన్నీ జరిపించేటువంటి దేవుడు అండి మన యేసుక్రీస్తు వారు. కాబట్టి మనం ఈ లోకంలో పరుగు ప్రయాణంలో ఉన్నాం. మన పరుగుని మనం కరముట్టించేటువంటి బిడలుగా ఉండాలి. మనం నమ్మేది జీవం కలిగిన దేవుని నమ్ముతున్నాం. మనము పరిశుద్ధమైన దేవుణ్ణి, నిత్యమైన దేవుణ్ణి, సమాధానానికి అధిపతి అనే దేవుని నమ్ముతున్నాం. కాబట్టి మనం చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఉండాలండి. మన హృదయ వాంఛలను ఎవరు తీరుస్తారో మనం ఈ లోకంలో వెతుక్కుంటాం. మనుషులు తీరుస్తారా, లేదా డబ్బు తీరుస్తుందా, లేదా ఆస్తులు తీరుస్తాయని మనం అనుకుంటాం. అవి తీర్చినా కూడా మనకు సంతోషంగా ఉండదండి. మన హృదయంలో దేవుడు ఉండాలా. మన శరీరము దేవునికి ఆలయం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనం మంచిగా ఉండాలని యేసయ్య ఆశపడుతున్నాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు నా బిడ్డ మంచిగా చదువుకోవాలా, మంచి ఉద్యోగంతో ఉండాలా, మంచిగా ఫలించాలని ఈ లోకంలో తల్లిదండ్రులు ఆశలు పడినట్లుగా దేవుడు కూడా ఆశపడుతూ ఉన్నాడండి. మనం దేవుడి ఆశని తృప్తిపరచాలంటే దేవుడి మార్గంలో నడవడమే, దేవుని ఆజ్ఞానుసారంగా మనం వెళ్తూ ఉండాలండి. ఈ లోకంలో శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. దేవుడిలో ఉన్నా వస్తాయి, లేకుండా వస్తాయి. అయితే దేవుడిలో ఉన్నా మనకి శ్రమలు వస్తే దేవుడు మనతో ఉంటాడండి. మన కుడి హస్తం పట్టుకొని మన గమ్యానికి నడిపించే దేవుడు అంటే దేవుడే నడిపిస్తాడు. మనుషులు మనం నడిపించరు. కాబట్టి మనం మొట్టమొదటిగా మనుషులను ఆశ్రయించడం వదిలేసుకోవాలండి. మనుషులు మనకి ఇప్పుడు అది ఇది మాటలు చెప్తారు, మాటల్లో అంతా సృష్టిస్తారు. అదేవిధంగా చివరికి వచ్చేసరికి వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి మనం కేవలం దేవుని వైపే చూడాలి. దేవుని వాక్యము అవునంటే అవునుగా, కాదంటే కాదుగా ఉందండి. దేవుని వాక్యము ప్రతి ఒక్క హృదయాలని, ప్రతి ఒక్క మనుషుల రాతి హృదయాలని పగలగొట్టేటువంటిదండి దేవుని వాక్యం. అంత గొప్ప దేవుని మనం సేవిస్తున్నాం. దేవుని ఆత్మని మనం పొందుకునేటువంటి బిడలుగా ఉండాలా. ఈ లోకంలో మనం సాతాను మాటలు విని, సాతాను ఆలోచనతో సాతాను మనలో ప్రవేశించి చేయకూరని కార్యాలు చేసి మనము పాపానికి జీతం మరణము మనం తెచ్చుకుంటున్నామా అని మనల్ని మనం ఆత్మ పరీక్షణ చేసుకునేటువంటి బిడలుగా ఉండాలండి. మన హృదయంలో, నరుని హృదయంలో ఆలోచనలు అనేకము పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన హృదయంలో మంచి ఆలోచనలు పుడతాయి, చెడు ఆలోచనలు
పుడతాయి. మనిషికి దేవుడు గొప్ప బ్రెయిన్, మంచి మనసుని ఇచ్చాడు. అయితే ఆ మనసుని మనుషులు కలుషితం చేసుకొని సాతాను ఆలోచనతో పాపంలోకి వెళితే మన హృదయంలో ఎన్ని చెత్త ఆలోచనలు వచ్చినా లేదా మంచి ఆలోచనలు వచ్చినా దేవుని అనుకున్నదే మన మంచికే దేవుడు అనుకుంటాడు. అయితే కొన్నిసార్లు శ్రమల గుండా మనం నడవాలి, కొన్నిసార్లు కష్టాల గుండా నడవాలా, కొన్నిసార్లు ఇబ్బందుల గుండా నడవాలా. ఎంత ఇరుకైన మార్గంలో మనం నడుస్తుంటామో, ఈ లోకంలో అంత అదిమేసినట్లుగా ఉంటుందో, దేవుడు దాన్ని విశాలపరిచేటువంటి దేవుడు అండి మన యేసుక్రీస్తు వారు. దేవుడు కూడా ఇరుకైన మార్గంలో నడిచాడు. అయితే మన శ్రమలన్నీ దేవుడు భరించాడండి. మనము దేవుని కోసం మనము సేవ చేస్తే, దేవుని కోసం అంటే మనం దేవుని బిడ్డలం. ఇప్పుడు మన ఈ లోకంలో తల్లిదండ్రులు ఏదైనా పని చెప్తే మనం చేస్తే ఏమంటే నా తండ్రి బాధ్యతగా మనం తీసుకుంటాం. మన పరలోకం తండ్రి కూడా మన బాధ్యతగా నా సేవ చేయి, ఎవరిని నరకంలోకి వెళ్లకుండా కాపాడే దేవుడు మనకు బాధ్యత ఇచ్చాడు. కాబట్టి మనకు తెలిసిన వాక్యం అదే విధంగా మనుషులు చెప్తే అదే దేవుని హృదయ వాంఛన మనం తీర్చినట్లు ఉంటాం. కాబట్టి మనం ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, యేసయ్య మా హృదయ వాంఛలను తీర్చేటువంటి దేవా స్తోత్రమయ్యా. యేసయ్య మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా హృదయ వాంఛ ఏముండాలంటేనయ్యా, పరలోకానికి ఎలా రావాలా, అనేక ఆత్మని ఎలా రక్షించాలా, ఊబిలో ఉండేటువంటి వారిని ఎలా తీసుకొని రావాలా, మీ పరిశుద్ధమైన మార్గంలో మేము నడిచేది కాకుండా అనేక మందిని ఎలా నడిపించాలా, దుష్ట శక్తిని ఎలా భయపెట్టాలా అనేసి మీ ఆత్మ సహాయం మేము ఎలా పొందుకోవాలని ఈ వాంఛలు మాకు ఉండాలి. కానీ ఈ లోకంలో ఇల్లులు ఎలా సంపాదించుకోవాలా, ఆస్తులు ఎలా మోసం చేయాలా, అది ఎలా కొట్టేయాలి, ఇది ఎలా కొట్టేయాలి, ఓన్ని ఎట్ట మోసం చేయాలి, ఈమెను ఎట్ట మోసం చేయాలా, వాళ్ళ మీద ఎలా పగ తీర్చుకోవాలని చెత్తని మా మనసులో నుంచి తీసివేసి కలుషితమైన బ్రతుకుని మా నుంచి తీసివేయమని వేసి మా జీవితాన్ని ఫిల్టర్ చేయమని అడుగుచున్నానయ్యా. మాలో ఉండేటువంటి మురికిని కడగవేయండి, మీ రక్తంతో కడగమని అడుగుచున్నానయ్యా. ఏమమ్మ కంటే మమ్మల్ని తెల్లగా చేయమని అడుగుచున్నానయ్యా. వేసి మేము మురికిలో ఉన్నాం, ఈ లోకపు పాపంతో ఉన్నాం. వేసి మమ్మల్ని కడిగే దేవుడు, మాలో నుంచి పాపాలు పోగొట్టేది ఏ కోనేట్లో మునిగితేనో, ఏ నీటిలో మునిగితేనో, లేకుంటే ఎక్కడెక్కడికో వెళ్ళి దొల్లితేనో పోదు. కానయ్యా మీ దగ్గరికి వస్తే మిమ్మల్ని సొంత రక్షకుడికి అంగీకరించి నీటి బాప్తీసం తీసుకొని మీ రక్తంలో ఎప్పుడైతే కడగబడి నూతన సృష్టిగా వస్తామో మా పాపాలన్నీ కొట్టివేయబడతాయి. మా ప్రతి ఒక్క వేసే బలహీనతలు మీరు తుడిచి వేస్తున్నారయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అయితే మా పాపాలు చేయకుండానయ్యా వేసి సాతాను శోధిస్తుంది. మనుషులనంగా పాపాలు చేస్తాం, అయితే మీలో ఎప్పుడైతే ఉంటామో మీరు మాతో ఉంటారు. కాబట్టి ఆ పాపాన్ని జయించే శక్తిని కూడా మీరే ఇస్తారయ్యా. శోధనలో ప్రవేశించుకునే నిమిత్తం మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పారయ్యా. యేసయ్య మేము మెలకువగా ఉండాలయ్యా. నా యేసయ్య మీకు ప్రార్థన చేయాలయ్యా. యేసయ్య మా హృదయ వాంఛలను మీరే తీరుస్తున్నా దేవా. సాతానికి మేము చోటు ఇవ్వకుండా, సాతానికి మేము అవకాశం ఇవ్వకుండా మీ పరిశుద్ధమైన మార్గము, మీ నిత్యమైన మార్గము, మీ జీవం కలిగిన పరలోక మార్గంలోకి మేము నడిచేదే కాకుండా అనేక మందిని నడిపించేదానికి కూడా మీ ఆత్మ సహాయాన్ని దయచేయమని మీ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.